ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలుకు పదును పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళల జీవితాల్లో కొత్త మార్పు వస్తుందని చెబుతున్నారు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి సంబంధించి కొన్ని నిబంధనలను రెడీ చేసింది. అధికారికంగా ఇవి ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుందన్న చర్చకు ఈ నిబంధనలు చెక్ పెట్టాయి. అదే సమయంలో ఏ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తున్న విషయంపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నియమాల ప్రకారమే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు జరుగుతుందని తెలిపింది. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడిన ఆటో, టాక్సీ, ఊబర్, ర్యాపిడో వంటి వాటికి కూడా ఉపశమనం కల్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. లైసెన్సు ఉండి సొంత ఆటో లేని డ్రైవర్లకు నెల ఆర్థిక సాయం చేయనున్నారు. అలానే టాక్సీ డ్రైవర్లకు కూడా నెల కొంత మొత్తం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక ర్యాపిడో, ఊబర్ వంటి వాహనాలు నడుపుతూ వాటిపైనే ఆధారపడిన వారికి కూడా కొంత మొత్తం ఇస్తారు. ఇక ఆర్టీసీ నిబంధనలు ఏంటంటే, ఒక జిల్లా పరిధిలో మహిళలు ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. సదరు మహిళ జన్మించిన లేదా ఉద్యోగం, నివాసం ఉంటున్న జిల్లాను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్లో పేర్కొన్న అడ్రస్ జిల్లా ప్రకారం ఆర్టీసీ బస్సును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీసీలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులను మాత్రమే అనుమతించనున్నారు. డీలక్స్, ఇంద్ర, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. మొత్తానికి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తుండటంతో కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.